పదోన్నతుల కోసం వరంగల్ జోన్ పోలీసులు ఏళ్ల నుంచి కళ్ళు కాయలు కాచేలా విధంగా ఎదురు చూస్తున్నారు. సీఏల నుంచి డీఎస్పీల పదోన్నతులు వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్తున్నాయి. గత నెలలో పదోన్నతులు వచ్చినట్లు వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఉత్తర్వులు రాకపోవడంతో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నారు. వరంగల్ జోన్ పోలీసుల పదోన్నతుల జాప్యంపై 99 టీవీ ప్రత్యేక కథనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది అధికారులు అక్రమంగా ప్రమోషన్లు తీసుకోవడంపై 1991 బ్యాచ్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో జీవో నెంబర్ 54 రూపొందే క్రమంలో ఇన్స్పెక్టర్ల సీనియారిటీ లిస్టును తయారు చేయడంలో అక్రమాలు చోటు చేసుకోవడంతో తమకు అన్యాయం జరిగిందని, వరంగల్ జోన్కు చెందిన తాము 4 సంవత్సరాలు నేషనల్ సీనియారిటీ కోల్పోయామని అధికారులు వాపోతున్నారు. గత 4 సంవత్సరాలుగా 1991 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ల జాబితాను సరిచేసి ప్రమోషన్స్ ఇవ్వమని కోరుతున్నా ఫలితం మాత్రం శూన్యం. ఈ విషయమై పోలీస్ అధికారులు పలుమార్లు డీజీపీ, ఐజీ, డీఐజీ, హోమ్ మినిస్టర్లను కలిసినా లాభం లేకుండా పోయింది. చివరికి కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం జీవో నెంబర్ 54ని సరిచేసి ఏడాది అవుతున్నా సంవత్సరం నుంచి పదోన్నతులు ఇవ్వకుండా జాప్యం చేస్తుండటంతో 1991 బ్యాచ్ ఎస్ఐలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. జూనియర్స్కు 3 ఏళ్ల క్రితం డీఎస్పీలుగా పదోన్నతులు లభించడంతో మూకుమ్మడి సెలవులు పెట్టి ప్రత్యక్షంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నత అధికారులపై ప్రభుత్వంపై పోరాటం చేద్దామని నిర్ణయించుకున్నారు వరంగల్ జోన్ 1991 బ్యాచ్ ఎస్ఐలు. అయితే తెలంగాణ రాష్ట్ర హోం మినిస్టర్ సమక్షంలో పదోన్నతులు 2-3 రోజుల్లో ఇస్తామని అంగీకరించడంతో ఎస్ఐలు వెనక్కి తగ్గారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి పదోన్నతులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. అర్హత లేకున్న 1995, 1996 బ్యాచ్ హైదరాబాద్ రేంజ్ అధికారులకు వరంగల్ రేంజ్ అధికారులతో పాటు డీఎస్పీలుగా పదోన్నతులు ఇవ్వాలని, అదేవిధంగా నాన్ క్యాడర్ ఎస్పీలుగా, అడిషనల్ ఎస్పీలుగా కొంతమందికి ప్రమోషన్లు ఇవ్వాలని లింకు పెట్టి పరిస్థితిని ఇంకా జటిలం చేస్తున్నారని ఎస్ఐలు ఆరోపిస్తున్నారు. పలు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి హైదరాబాద్ జోన్ అధికారులకు లబ్ధి కలిగించాలనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు కావాలనే పదోన్నతులు కల్పించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నుంచి నేటి వరకు 26 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసినప్పటికీ వీరికి కేవలం ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ మాత్రమే వచ్చింది. ఒక్క వరంగల్ జోన్ ఇన్స్పెక్టర్లు తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన అన్ని జిల్లాల్లో దాదాపుగా 1991 బ్యాచ్కు చెందిన వారు డీఎస్పీలుగా ప్రమోషన్లు పొంది 3 ఏళ్లయింది. ఇప్పటి వరకు పోలీస్ శాఖ చరిత్రలో ఒక డైరెక్ట్ సబ్ ఇన్స్పెక్టర్ 26 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసి కూడా డీఎస్పీ కాకపోవడం ఇదే మొదటిసారని చెప్పవచ్చు. సమస్యను విన్న డీజీపీ అనురాగ్ శర్మ, డీఐజీ కాంతారావు నేతృత్వంలో కమిటీని నియమించగా వరంగల్ రేంజ్ అధికారుల వాదన సరైనదేనని కాంతారావు కమిటీ తన నివేదికను డీజీపీకి సమర్పించింది. అయితే ఆ నివేదికను ఇప్పటి వరకు పట్టించుకోలేదు. 2016 చివరిలో సీఎం కేసీఆర్ ఆదేశానుసారం జీవో నెంబర్ 54ను సవరించగా 1991 బ్యాచ్ కంటే 3 సంవత్సరాలు కింద ఉన్న వారికి 2014లోనే డీఎస్పీలుగా పదోన్నతులు లభించాయి. సంబంధిత లిస్టు ఆధారంగా ఎవరిని రివర్షన్ చేయొద్దనే ఉద్దేశంతో కొత్తగా 104 డీఎస్పీ పోస్టులను కల్పిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినప్పటికీ వీరికి మాత్రం మోక్షం కలగడం లేదు. ఇప్పటికైనా అన్ని అర్హతలు ఉన్న తమకు డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించాలని 1991 బ్యాచ్కు చెందిన ఎస్ఐలు ప్రభుత్వాన్ని, ఉన్నత అధికారులను వేడుకుంటున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.